వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యాజ్ యూజువల్గా మనం స్క్రిప్ట్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఫేస్బుక్లో చాడా శాస్త్రి గారు పెట్టిన ఒక ట్వీట్తో కూడిన అంశం చాలా ఆకర్షించింది. అరే, ఇలా జరగబోయేది ముందే చెప్పగలుగుతారా, లేదా చెప్పారు కాబట్టి జరిగిపోతుందా అనే డౌట్ నాకు వచ్చింది. ఇంతకు ఏం చెప్పారు ఏంటి అనేది తెలియాలి అని అంటే, ఈయన అరవింద్ గారు ఈయన ఏం చెప్పాడు అంటే, మోదీ మళ్ళీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్స్కి సంబంధించి ఒక ఏమంటారు నినాదాలు రాబోతాయనే విషయాన్ని చెప్పారు. దీన్ని చాలా బాగా విశ్లేషించి చాడా శాస్త్రి గారు చెప్పారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి ఎన్నికలే పూర్తి కాలేదు. ఈయన పెట్టిన ట్వీట్ డేట్ చూడండి మీరు, 8 ఏప్రిల్ 2024. కానీ అప్పటికే ఎలక్షన్సే కాలేదు, కానీ మోదీ మూడవసారి అధికారంలోకి వస్తారు అనే విషయాన్ని ఈయన ముందుగానే పెట్టారు. మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అంటే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA వైద్యులు సమ్మె చేస్తారు. వైద్యులకు కూడా తెలియకుండా విదేశీ ప్రణాళిక ప్రకారం వారు గొర్రెల వలె వ్యవహరించి ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తారని నేను ఊహిస్తున్నాను అంటూ ఈయన ట్వీట్ చేశారు. ఈయన ట్వీట్కి సంబంధించినవే ఇవన్నీ కనిపిస్తుంది కదా. IMA doctors strike during Modi 3.0 and create issues for the government as per foreign plans that even doctors don't know they are acting on like sheep. It would be a good time for the government. విదేశీ హస్తాల వల్ల తమకు తామే తెలియకుండా ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తారు అనే విషయాన్ని చెప్పిండు. ఎప్పుడు? ఏప్రిల్ 8వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే. ప్రజల మద్దతును ఉపయోగించుకొని IMAపై గట్టి చర్యలు తీసుకొని దానిని అదుపు చేయడానికి ప్రభుత్వానికి అది మంచి సమయం అంటూ కూడా ట్వీట్ చేశారు. ఆశ్చర్యంగా గత వారం అంటే మన అందరికీ తెలిసిందే, కలకత్తాలో ఒక డ్యూటీ డాక్టర్ రేపు హత్య, దానికి సంబంధించిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం మారింది. దేశంలో అనేక నగరాల్లో డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు, ర్యాలీలు తీస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ కలకత్తా దుర్ఘటనకు నిరసన తెలపడానికి అని అరవింద్ గారు ఊహించినట్టే సరిగ్గా నిన్నటికి నిన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగస్టు 17వ తారీఖున శనివారం దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మెకు పిలుపిచ్చింది. IMA విడుదల చేసిన ప్రకటన ప్రకారం శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 24 గంటల సమయం కొన్ని అత్యవసర సర్వీసులు, క్యాజువాలిటీ తప్ప అన్ని మెడికల్ సర్వీసెస్ని బంద్ చేస్తున్నట్లు పిలిపించింది. శనివారం ఎవరైనా ముందుగా అత్యవసరం కానీ ఆపరేషన్స్ వంటి ప్రణాళికలు చేసుకుంటే అటువంటి ఆపరేషన్లు నిర్వహించబడవు అన్నమాట. అలాగే ఎటువంటి అవుట్ పేషెంట్ విభాగాలను నిర్వహించరు, అవుట్ పేషెంట్ డాక్టర్స్ ఉండరు, OPD పనిచేయదు అనే విషయాన్ని కూడా చెప్పారు. అసలు ఈ IMA లేదా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ని చాలామంది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనుకుంటారు, కానీ అది పూర్తిగా తప్పుడు అవగాహన. ఈ IMA అనేది ఒక సాధారణ NGO, అంటే ఒక స్వచ్ఛంద సంస్థ లాగనమాట. ఇంకా చెప్పాలంటే 1928లో దేశానికి స్వతంత్రం రాకమునుపు ఏర్పాటు చేయబడ్డ అలోపతి డాక్టర్ల ఒక రిజిస్ట్రేషన్ అసోసియేషన్ మాత్రమే. ఈ IMA మీద కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఎప్పుడు ప్రజల ఆరోగ్యం కాపాడుతాము అని గొప్పలు చెప్పే ఈ సంస్థ కోలా, పెప్సీ వంటి MNC సంస్థల వస్తువులను దేశంలో మార్కెట్ చేయడంలో ఆ వస్తువులను ఎండార్స్ చేసి వారికి మద్దతు ఇచ్చాయి. అలాగే 2021లో కోవిడ్ సమయంలో ఈ IMA ప్రెసిడెంట్ డాక్టర్ జాన్ రోస్ ఆస్టిన్ జైలాల్ ఆయన ఈ IMA ప్రెసిడెంట్ పదవిని అడ్డుపెట్టుకొని దేశంలో క్రిస్టియానిటీ ప్రచారం చేస్తున్నాడు అని అతని మీద ద్వారక కోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. కోర్టు అతనికి చివాట్లు పెట్టి అటువంటివి చెయ్యకూడదు అని హెచ్చరించింది. అయితే ఆయన ఈ క్రింది కోర్టు తీర్పుపై హైకోర్టుకు కూడా వెళ్తే హైకోర్టు కూడా ఈ క్రింది కోర్టు తీర్పును సమర్థించి ఈ జైలాల్ని అటువంటి పనులు చేయొద్దు అని హెచ్చరించింది. అంటే ఈ IMA సంస్థని ఎవరైనా సులభంగా ప్రభావితం చేయగలరు అని పై సంఘటనల ద్వారా చాలా క్లియర్గా నిరూపిస్తబడుతున్నాయి. మరి ఇంత ముఖ్యమైన సంస్థను విదేశీ శక్తులు ప్రభావితం చేయడానికి ప్రయత్నించకుండా ఉంటారా అనేది ఇక్కడ ప్రశ్న. అరవింద్ గారికి గనక భవిష్యవాణి చదివితే బోలెడు అనుమానాలు కలుగుతాయి అనేది ఇప్పుడు ఇంకా అంతకంటే పెద్ద ప్రశ్న. అరవింద్ గారు చేసిన ట్వీట్పై, అరవింద్ గారిపై భవిష్యవాణి చదివితే అనేక విషయాలు తెలుస్తాయి అని. ఏదేమైనా కానీ ఏంటో చాలామంది మోదీ 3.0లో ఏం జరుగుతుంది అనే విషయాలను ముందే చెప్పేస్తున్నారు అని అంటే, ఇవన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయా? అవకాశం కోసం ఎదురు చూస్తున్న రాబందులకు అవకాశం దొరకగానే తమ రెక్కలను విడిచి ఏమంటారు కబలించడానికి సిద్ధమైపోతున్నారా అనేది అర్థం కావట్లే. ఏదేమైనా కలకత్తా కేసుకి సంబంధించి ఆ అమ్మాయి విషయంలో న్యాయం జరగాలి. ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని దాన్ని రాజకీయంగాను ఇలాంటి IMA లాంటివి ఇంకేదైనా చేయాలనే ప్రయత్నం చేస్తే అలాంటి వాటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అవునంటారా కాదంటారా?
కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్న అంశమే, కానీ మీకు చెప్పాల్సిన అవసరం మన ఛానల్కి ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. 1,00,000 మందికి చేరుకున్నాం. ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఎలాంటి తప్పుడు సంకేతాలు అయితే రావు. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళే వీడియోస్ని మాత్రమే 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత మేము ముందుకు తీసుకొస్తాం. కాబట్టి ఈ ఛానల్ విషయంలో ఎంత షేర్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీంతో పాటు ఆర్థిక సహాయం అనేది చాలా 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 అవసరం. ఎక్విప్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక రెంట్ బేస్డ్ అయినా మనది అనే ఒక ఆఫీస్ కావాలి. ఎందుకంటే చాలా మంది అక్క మా సమస్య ఇది, మీ దగ్గరకు వచ్చి చెప్తాము, మా ఊర్లో ఇది జరుగుతుంది అక్క, దీని గురించి బయటికి చెప్పండి అక్క అని చెప్తున్నారు. బట్ కాల్స్లో నమ్మి ఇంటి అడ్రస్ చెప్పే పరిస్థితిలో మేము లేము. అదే ఆఫీస్ అనేది ఉంటే ఖచ్చితంగా కలిసి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోగలుగుతాం. ప్రాపర్గా ఆఫీస్ వేదికగా ఉంటే ఇంకొంత కష్టపడగలుగుతాం. మా దగ్గర క్రూ కూడా పెద్దగా లేదు. ఇంకా ఒకరిని ఇద్దరిని మేము రిక్రూట్ చేసుకుంటే స్క్రిప్ట్ పరంగా లోతుగా అధ్యయనం చేసి అందించగలుగుతాం. ఇవన్నీ చేయాలి అంటే కొంత ఆర్థిక సపోర్ట్ కావాలి. బట్ ఆర్ వాయిస్కి ఎక్విప్మెంటే లేదు. ఇవన్నీ చేయడం ఎలా సాధ్యం? అత్యాశ అని మీకు అనిపించవచ్చు. నాకు అత్యాశ కంటే కూడా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఇంకా ఎక్కువ పరిగెత్తాలి అనిపిస్తోంది. ఆ పరిగెత్తడంలో మీ అందరి సహాయం కావాలి. అది సబ్స్క్రిప్షన్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ. ఎప్పుడైతే మనం బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామో ఖచ్చితంగా కూడా ఎవరి నుంచి సహాయం తీసుకోము. మన వల్ల అయింది ఇంకొకరికి సహాయం కూడా చేస్తాము. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎలాగైతే ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారో అలానే ఎంకరేజ్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి కూడా అది మాకు చాలా చాలా గొప్ప సహాయంగా అనిపిస్తుంది. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై భారత్.